నమస్తే, వెల్కమ్ టు దృశ్యం. ఆడవారిని ఏడిపిస్తే వారి శాపం పాపంలా తగిలి రాజ్యాలే కనుమరుగైపోయాయన్నది ఓ నమ్మకం. ఆ నమ్మకానికి సజీవ సాక్ష్యం కర్ణాటకలో ఉన్న తలకాడు నగరం. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. ఎన్నో శివాలయాలకు నిలయంగా నిలిచిన ఆ ఊరు ఇసుక దిబ్బలో కూరుకుపోవడం వెనుక అసలేం జరిగింది? ఓ వెలిగిన తలకాడు ఎడారిగా ఎందుకు మారింది? ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగిన ఆ ప్రసిద్ధ గ్రామమే ఇవాల్టి దృశ్యం. పదహారవ శతాబ్దం నాటి సంఘటన ఇది. ఒక ఊరు శాపగ్రస్తంగా మారితే మరో ఊరు నదీ కోతకు కనుమరుగవుతోంది. మైసూర్ రాజవంశంలో ఒక తరానికి సంతాన సమస్య పట్టి పీడిస్తోంది. వీటన్నిటికీ అప్పటి రాజుకు నగలపై కలిగిన మోజే శాపంగా పరిణమించిందా? ఆ రాజు అత్యాసే తన వంశానికి కీడులా మారిందా? ఆ వివరాలు తెలుసుకునేందుకే మేము కర్ణాటకకు వెళ్ళాం. దేశంలోని ఓ పురాతన నగరం. రాత్రికి రాత్రే ఇసుక తుఫానొచ్చింది. నగరం మొత్తాన్ని మింగేసింది. ఒక గ్రామం అస్తిత్వం అంతరించిపోయేలా ఉంది. కొంచెం కొంచెంగా నదిలో మునిగిపోనుంది. ఒక రాజవంశం నేటికి వారసుల కోసం తప్పిస్తూనే ఉంది. మూడు గమ్యాలు, మూడు పరిణామాలు. కానీ కారణం ఒక్కటే, 400 ఏళ్ల నాటి శాపం. తలకాడు ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. మాలంగి గ్రామం కావేరీ నదిలో మునిగిపోతోంది. మైసూర్ రాజులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. 400 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ శాపం కలకలం రేపుతూనే ఉంది. ఇవి విన్న మాటలు కావు, ఇది నా కళ్ళతో చూసింది. పౌరాణిక కథ కాదు, దీనికి చారిత్రక సాక్ష్యాలున్నాయి. ये मैसूर राजा अलमेला का अटैक करने के लिए थे. अलमेला महारानी में 3 शाप दिया ना सर मैसूर राजा का. ये फर्स्ट शाप दे में ये तलाकाड़ में पूरा सैंड से कवर हो जाते हैं. हाँ, शाप से ही होया ना. अभी तक उसके बच्चे लोग नहीं होए ना, खास बच्चे महाराजा का. अच्छा, मैसूर में. हाँ. కొందరు అంగీకరించలేదు, పరిశోధన చేశారు, ఎడారి ప్రాంతాన్ని తవ్వడం ప్రారంభించారు. అనేక అడుగుల కింద భూమి కనిపించింది. భూమిపై ఓ నగరమే ఉందని తెలుసుకున్నారు. అందులో ఆలయాలు కూడా. If any archaeologist in his career takes Talakadu seriously for conducting excavation, there will be another Indus Valley in South India. మేము ఏ వాదనలను తిరస్కరించలేదు, అన్ని సాక్ష్యాలను నిజమనే అంగీకరించాం. అయినప్పటికీ ఒక శాపం ఇంతలా విధ్వంసం కలిగిస్తుందనే వాస్తవాన్ని మేము అంగీకరించలేకపోయాం. కథలో ఏదో ఉందనుకున్నాం. అదేంటి? దాని గురించి తెలుసుకునేందుకు మేము కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఉన్న తలకాడుకు చేరుకున్నాం. తలకాడులో ఒక విచిత్రమైన పజిల్ ఉంది. ఇది సరిగ్గా కావేరీ నది ఒడ్డునే ఉంది. ఇక్కడ 500 ఎకరాల్లో ఇసుక సామ్రాజ్యం విస్తరించుంది. ఇందులో కొత్తదనం ఏముంది? నది ఒడ్డున ఇసుక ఉండడం చాలా సర్వసాధారణం. కానీ తలకాడు కథలో ఇదే అత్యంత షాకింగ్ కలిగించే అంశం. इस कावेरी के इर्द गिर्द आज से नहीं, हजारों साल से जीवन पनपते रहे. कई शहर बसे हुए हैं. लेकिन ऐसा क्या हुआ इस कावेरी के तट पर कि एक शहर रेत से डूब गया? కావేరీ నది పొడవు 800 కిలోమీటర్లు. కర్ణాటక నుంచి తమిళనాడు వరకు ప్రవహిస్తుంది. కానీ తలకాడులో తప్ప నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడా ఇసుక తిన్నెలు కనిపించవు. ఎటు చూసినా పచ్చదనం కలిగిన ప్రాంతాలే ఉన్నాయి. अगर वो शहर जो रेत से ढक रहा है वो रेत कावेरी लेकर आ रही है
तो ऐसी कौन सी रेत है जो कावेरी के एक तट पर है और दूसरे तट पर रहने वाले शहर मालंगी में वो रेत नहीं होती है? अगर ये कावेरी की रेत नहीं है तो वो कौन सी हवा है जिससे ये पता है कि रेत का तिनका सिर्फ तलाकाडू में गिरना चाहिए, नदी के दूसरे तट पर मौजूद गांव मालंगी में उसका एक तिनका भी नहीं गिरना चाहिए? वाकई सवाल कई हैं, जवाब तलाकाडू पहुंचकर ही मिलेगा। తలకాడు ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. మాలంగి గ్రామం కావేరీ నదిలో మునిగిపోతోంది. మైసూర్ రాజులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. అప్పుడే మా పడవ తీరానికి చేరింది. ముందు కనిపించిన దృశ్యం ఆశ్చర్యపరిచింది. ఎదురుగా ఒక పెద్ద ఇసుక తీరం, చాలా పెద్దది, అది కూడా కావేరీ నది ఒడ్డున. నదికి ఒకవైపు పచ్చదనం, మరోవైపు ఇసుక ఎడారి ప్రాంతం. ఆశ్చర్యపరిచే దృశ్యం ఇది. ఈ ఎడారి పేరే తలకాడు. वाकई तलाकाडू का पहला दृश्यम, पहली झलक ही ये बताने के लिए काफी है कि यह कितना रहस्य से भरा होगा। अब आप ये सोचिए कि एक ऐसी जगह जिसे पूरे कर्नाटक में सिर्फ एकमात्र मरुस्थल के तौर पर देखा जाता है, आसपास समुद्र का कोई नामो निशान नहीं है, पास से जीवनदायिनी कावेरी बहती है, लेकिन उसके एक तट पर जहाँ जीवन बस रहा है, जहाँ आज भी कोई परेशानी नहीं है, वहीं दूसरी तरफ उसी कावेरी के रेत से क्या एक पूरा शहर ढक सकता है? क्या ऐसा संभव है कि वहाँ जो पुराने मंदिर थे वो तक रेत में डूब जाएं? और लोगों का दावा यह है कि आप यहाँ किसी भी दिशा में आगे बढ़ जाइए, आप गड्ढा खोदिए तो आपको पुराने समय के न सिर्फ मंदिर, घर, कई ऐसी चीज़ें मिलेंगी जो आपको चौंकने पर मजबूर कर देंगे। కర్ణాటకలో మూడు వైపులా కావేరీ నది ప్రవహించే ఏకైక ఎడారి ప్రాంతం ఇది. నది పక్కనే ఇలాంటి ఎడారి ప్రదేశాన్ని చూడటం ఇదే ఫస్ట్ టైం. కానీ ఇంత పెద్ద ఎత్తున ఇసుక ఎక్కడి నుంచొచ్చింది? దగ్గరలో సముద్రం కూడా లేదు. 400 సంవత్సరాల క్రితం ఓ రోజు రాత్రి అకస్మాత్తుగా ఇసుక తుఫాన్ వచ్చిందంటారు. చూస్తుండగానే ఈ ప్రదేశం ఇసుకలో కూరుకుపోయింది. ఆ శాపం కారణంగానే తుఫాను వచ్చిందంటారు. కానీ మేము ఈ కథను నమ్మలేదు. అందుకు ఓ రుజువు కనిపించింది. ప్రభుత్వ ఆమోదముద్రతో ఉంది. పురావస్తు శాఖ ఇక్కడ ఓ బోర్డు ఉంచింది. ఈ ఇసుక తిన్నెలు ఇంతకు ముందు తలకాడులో ఉండేవి కాదన్నారు. బలమైన గాలులతో ఇసుక కొట్టుకొచ్చింది. అంటే తలకాడులో 400 ఏళ్ల క్రితం పిడికడు ఇసుక కూడా లేదు. హఠాత్తుగా వచ్చిన తుఫాన్ సర్వనాశనం చేసి వెళ్లిపోయింది. ఇదంతా ఆ శాపం వల్లే జరిగిందా, లేదంటే ఎలా జరిగింది? ఎడారిలో తిరుగుతున్నప్పుడు యాదృచ్ఛికంగా తన కథ కోసం తలకాడుపై పరిశోధన చేసిన రచయిత కలిశాడు. ఇతని దగ్గర కూడా పూర్తి సమాచారం లేదు. 400 ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం రాణి తలకాడును శపించిందని మాత్రమే తెలుసు. ఆమె పేరు అలమేలమ్మ. ये अलमेलम्मा की श्राप की वजह से ये पूरा रेत से ढक गया, उससे पहले रेत नहीं था? नहीं था, ये पूरा था ग्राउंड लेवल है। ये तलाकाड़ में पूरा था गंगा कैपिटल सिटी है, किंगडम। 101 शिवलिंग, 101 टेम्पल, पैलेस, टनल, एवरीथिंग स्टिल कवर्ड बाय द सैंड। ये रानी शाब्दी है ना, ये टोटली गंगा कैपिटल सिटी किंगडम कवर कर लेते हैं। तो जहाँ हम खड़े हैं ये क्या सैंड से एस्केवेट करने से मिला गया ना सर। అలమేలమ్మ ఆగ్రహానికి కారణం ఏంటి? ఎందుకు శాపం ఇచ్చారో ఇతని దగ్గర కూడా సరైన సమాచారం లేదు. కొత్త తలకాడుకు వెళితే అన్నీ తెలుస్తాయని చెప్పాడు. పాత తలకాడు ఇసుకలో కూరుకుపోయాక మైసూరు రాజు కొత్త తలకాడును నిర్మించాడు. వీరే పూర్వకాలం నుంచి ఆ పాత తలకాడులో నివసిస్తూ వస్తున్న వారసులు. ఇసుక తుఫాన్ ఆ పాత నగరాన్ని మింగినప్పటి సంఘటనను తమ పూర్వీకుల నుంచి తెలుసుకున్న వీరు దాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా వణికిపోతుంటారు.
जब तलकाडू मरलू होया ना ऑटोमेटिकली रेगिस्तान जैसा हो गया पूरा पूरा कम से कम 450 एकड़ है वो 450 एकड़ पुराना तलकाडू बोलते हैं उसे तलकाडू पुराना। जब उधर से हम लोग पूरे हमें इधर ही वाले हैं ये बस्ती वाले 140-150 साल हुए हम सब इधर आके नया तलकाडू बना लिया। लेकिन अभी भी उधर रेगिस्तान जैसा वो बालू ज़्यादा होते ही रहता है वो पुराना तलकाडू ये नया तलकाडू। కొత్త తలకాడు పాత తలకాడుకు మధ్య 2 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. కానీ కొత్త తలకాడులో ఒక్క ఇసుక రేణువు కూడా కనిపించదు. ప్రజల అభిప్రాయం ప్రకారం రాణి అలమేలమ్మ శాపం ఇక్కడ పని చేయదని చెబుతారు. अगर हम लोगों को कोई वहाँ पे मुफ्त में भी घर बना के देगा बोलेगा तो भी हम वहाँ पे नहीं रहेंगे सर, क्योंकि वहाँ पे जो शराब की वजह से जो मिट्टी आ रही है वो बहुत खौफनाक है, यानी कि वहाँ पे रहना ही मुश्किल है। तो इसलिए हम लोग यहाँ पे बस ఇప్పటికీ తలకాడులో ఇసుక తుఫానులు వస్తుంటాయన్నారు. ఆ సమయంలో ఇక్కడి వాళ్లు తమ ఇళ్ల నుంచి బయటకు రారు. శాపం తాలూకు భయం ఇప్పటికీ వీరి ముఖాల్లో కనిపిస్తూనే ఉంది. పదుల సంఖ్యలో ఆలయాలు, హొయసల చోళులు పాలించిన చరిత్ర కలిగిన ఆ ప్రాంతం ఇప్పుడు నామమాత్రంగా మిగిలింది. పుట్టిన ఊరుతో పాటు ఆ రాజవంశాన్ని శపించటానికి అసలు కారణమేంటో తెలుసుకున్న మాకు తలకాడు ఎంతటి వైభవాన్ని కోల్పోయిందో తెలిసింది. చారిత్రక పురాణ కథనాన్ని ఇసుక తిన్నెల్లో ఎలా కలిపేసుకుందో అర్థమైంది. తలకాడు ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. తలకాడు నగరం ఇసుకలో కూరుకుపోయిందనడానికి ఒకటి కాదు, అనేక సాక్ష్యాధారాలున్నాయి. అతిపెద్ద సాక్ష్యం ఏంటంటే తలకాడులో ఉన్న ఈ ఆలయమే కీర్తినారాయణ్. దీన్ని సమాచారాన్ని కొత్త తలకాడులో ఉన్న ప్రజలు మాకు చెప్పారు. శాపం కథ ఆధారంగా పురావస్తు శాఖ అధికారులు ఇక్కడ తవ్వకాలు జరిపారు. 30 నుంచి 40 అడుగుల వరకు తవ్వాక ఆలయం బయటపడింది. ఆలయ చరిత్ర కంటే దీని ఆకృతి ఆసక్తికరమనిపించింది. దీని ఆకారం, నిర్మాణం మీరే ఆలోచించండి. ఇంత పెద్ద నిర్మాణం ఇసుకపై సాధ్యమేనా? ఇంతటి ఆలయాన్ని నిర్మించాలంటే బలమైన భూమి అవసరం. మొదట్లో ఇక్కడ ఉండేది, కానీ రాణి అలమేలమ్మ శాపం కారణంగా ఈ ప్రదేశమంతా ఇసుకలో కూరుకుపోయింది. ఇక్కడ అనేక శివాలయాలు కూడా కనిపించాయి. వాటి వైభవాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఆలయాలతో పాటు పురాతన శిల్పాలు బయటపడ్డాయి. అంటే ఖచ్చితంగా ఈ ప్రదేశానికి పాత నాగరికతతో సంబంధం కలిగే ఉంది. ఆలయంతో పాటు నగరానికి చెందిన ప్రాచీన అవశేషాలు లభించాయి. ఇళ్ళు, బావులు ఉన్నాయి. ఇక్కడ ఓ నగరంలో ఉనికిలో ఉండేదని పురావస్తు శాస్త్రవేత్తలు కూడా నిరూపించారు. ఈ ఆలయాలు, ఈ కట్టడాలు అన్నీ తమ పూర్వ వైభవాన్ని తెలిసేలా చేస్తున్నాయి. కానీ ఓ శాపం ఆ ప్రాంతాన్ని నాశనం చేసింది. తలకాడు ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. ఇంతకు తలకాడును రాణి అలమేలమ్మ శపించడానికి కారణాలేంటి? మైసూరు రాజవంశానికి ఉన్న సంబంధం ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే కథలో 2వ అధ్యాయంలోకి వెళ్ళాలి. మాలంగి గ్రామం కావేరీ నదిలో మునిగిపోతోంది. మేము మాలంగి గ్రామం వైపు వెళుతున్నాం. దానికి కావేరీ నదిలో కొట్టుకుపోతుందన్న శాపం ఉంది. ఈ ఊరు మెల్లమెల్లగా నదిలో మునిగిపోతోంది. మాలంగి గ్రామం తలకాడుకు అవతలి ఒడ్డు వైపు ఉంది. ఆ శాపంపై గ్రామస్తుల్లో నేటికీ భయం కనిపిస్తోంది. చాలా మందిని కలుసుకుని కథకు సంబంధించిన అంశాలపై ఆరా తీయగా ఈ వివరాలు తెలిసాయి. అలమేలమ్మ శ్రీరంగపట్నం రాజు తిరుమల్ భార్య. 15వ శతాబ్దంలో మైసూరు రాజా శ్రీరంగపట్నంపై దాడికి దిగాడు. యుద్ధంలో శ్రీరంగపట్నం రాజు తిరుమల్ మరణిస్తాడు. రాజు మరణం తర్వాత అలమేలమ్మ తమ గ్రామం మాలంగిలో ఉండేది. అలమేలమ్మ రాజ్యంలోని అతిపెద్ద ఆలయంలోని నగలను దొంగిలించిందని ఆరోపిస్తూ మైసూరు రాజు మాలంగికి సైనికులను పంపుతాడు. తాను ఎలాంటి దొంగతనం చెయ్యలేదని అలమేలమ్మ చెప్పినా సైనికులు వినిపించుకోరు. దాంతో కావేరీ నదిలో దూకుతూ 3 శాపాలను పెడుతుంది. తలకాడు
ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. మాలంగి గ్రామం కావేరీ నదిలో మునిగిపోతోంది. మైసూర్ రాజులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. రాణి నదిలో దూకాక బలమైన సుడిగుండాలు ఏర్పడ్డాయంటారు. అవి గ్రామంలోని భూభాగాన్ని తనలో కలిపేసుకుంటుందని అంటారు. मालंगी के तट पर ये वही जगह है जिसे लेकर लोगों का मानना है कि जहाँ से अलमेलम्मा ने कावेरी में न सिर्फ जान दे दी थी कूदकर, बल्कि यहाँ खड़े होकर उन्होंने मैसूर राजवंश को भी श्राप दिया था और ये श्राप दिया था कि मालंगी जो भंवर में फंस जाएगा आने वाले वक्त में, और भंवर की वजह से मालंगी धीरे 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 अपनी ज़मीन खोता जाएगा, कावेरी उसकी ज़मीन पर अपना हक जताती जाएगी. నీరు తగ్గినప్పటికీ సుడిగుండాలు ఆగిపోతాయి. తీరం కోత కూడా తగ్గుతుంది. కానీ ఈ ప్రక్రియ ఎప్పుడూ ఆగలేదు. కొన్ని సంవత్సరాలుగా గ్రామంలోని చాలా భాగాన్ని నది తనలో కలిపేసుకుంది. సాక్ష్యం మా ముందే ఉంది. కోత గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది కూడా ఒక విచిత్రమైన యాదృచ్ఛికమే. కావేరీ నది ఉగ్రరూపం మాలంగి గ్రామ సమీపంలోనే కనిపిస్తుంది. ఇక్కడ నది బలమైన ప్రవాహంతో 90 డిగ్రీల మలుపు తీసుకుంటుంది. ఇందులో చిక్కుకుంటే మునిగిపోతారు. ఇప్పటి వరకు ఏది పరీక్షించినా అంతా కరెక్టే అనిపించింది. కానీ ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. రాణి అలమేలమ్మకు శత్రుత్వం మైసూరు రాజుతో ఉంది. అయితే స్వయంగా ఆమె నివసించిన మాలంగి తలకాడును ఎందుకు శపించింది? సమాధానం ఏంటంటే కథలోని కొన్ని అంశాలు ప్రజలు ఎవ్వరికీ చెప్పరు. మైసూరు నుంచి మాలంగికి వచ్చే దారి తలకాడు మీదుగా ఉంటుంది. ఆభరణాలను సేకరించేందుకు మైసూరు రాజు వడయార్ సైనికులను పంపినప్పుడు ఒక బృందం తలకాడు దగ్గరుంది. రాణిని బంధించాలన్నది వారి ఉద్దేశం. మాలంగిపై అసంతృప్తి ఎందుకంటే ఆ సమయంలో ప్రజలు రాణిని రక్షించేందుకు ముందుకు రాలేనన్నది ఆమె కోపానికి కారణంగా చెబుతారు. ఒకవైపు తలకాడు ఇసుకలో కూరుకుపోయింది. ఇక్కడ మాలంగి గ్రామం క్రమంగా నీట మునుగుతోంది. కథలో ఇవి 2 అధ్యాయాలు. ఇప్పుడు 3వ భాగం మైసూరు రాజవంశం. శాపం కథలోని ఈ భాగాన్ని ప్రజలు చాలా అరుదుగా మాట్లాడుకుంటారు. మైసూర్ రాజులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఇదే మైసూరు రాజవంశానికి చెందిన ప్యాలెస్. నేటికి అలమేలమ్మ శాపం దీనికి ఉందంటారు. ఇవ్వాల్టికి ప్రతి 2వ తరానికి బిడ్డ ఉండడు. तलाकाडू के लोग ये मानते हैं कि अलामेलम्मा ने जो श्राप दिए थे वो मैसूर राज घराने को ध्यान में रखकर दिए थे, ताकि मैसूर राज घराने के सैनिक मालंगी न पहुंच सके. चाहे वो तलाकाडू को रेत में दब जाने का श्राप हो, चाहे मालंगी के पास भंवर का उठना हो, या फिर मैसूरू राजघराने का निसंतान हो जाना हो. और लोग मानते हैं कि आज भी इस श्राप का असर इस कदर देखने को मिल रहा है कि मैसूर राजघराने में एक जनरेशन निसंतान रहती है, यानी यहाँ कभी भी लगातार वंश की वृद्धि नहीं हो रही. మైసూరు రాజవంశంలో ఒక తరానికి సంతానం కలిగితే మరో తరానికి సంతానం ఉండదు. దత్తత తీసుకుని వంశాన్ని విస్తరిస్తుంటారని చెబుతారు. గత 19 తరాలుగా ఈ క్రమమే కొనసాగుతోంది. తలకాడు ఇసుక తుఫానులో కూరుకుపోతోంది. మాలంగి గ్రామం కావేరీ నదిలో మునిగిపోతోంది. మైసూర్ రాజులకు ఎప్పటికీ పిల్లలు పుట్టరు. ఇప్పటి వరకు మనం చూసింది శాపం తాలూకు పూర్తి చిత్రమేనా, లేదా నాణానికి మరోవైపు ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది. తలకాడు ఇసుకలో కూరుకుపోవడం, మాలంగి గ్రామం మునిగిపోవడం, రాజకుటుంబంలోని ఓ తరానికి సంతానం లేకపోవడం, వీటన్నింటికీ కారణం శాపమేనా, మరేదైనా ఉందా? శాపం కథపై చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చెబుతారో తెలుసుకోవాలి. ముందుగా తలకాడు గురించి తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం 17వ శతాబ్దంలో దేశంలో తీవ్రమైన కరువు వచ్చింది. దానివల్ల
కావేరీ నదిలో నీరు బాగా తగ్గిపోయింది. ఉన్న కొద్దిపాటి నీరు దగ్గరలో ఉన్న డ్యాంలో కనిపించేది. నీళ్లు లేకపోవడం వల్ల కావేరీ నదిలో పెద్ద ఎత్తున ఇసుక తుఫాన్ చెలరేగేది. బలమైన గాలి దక్షిణం వైపు వీచేది. దాంతో ఆ ఇసుక కాస్త తలకాడు వైపు వెళ్లేది. క్రమంగా తలకాడు ఇసుకలో కూరుకుపోయింది. ఆ తర్వాత ఆనకట్టను 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో నిర్మించారు. 15వ శతాబ్దం నాటికి తలకాడు పూర్తిగా ఇసుకలో కూరుకుపోయింది. ఇప్పుడు మాలంగి గ్రామానికి వద్దాం. శాపం కారణంగా కావేరీ నది సుడిగుండాలు దీన్ని మింగేస్తున్నాయి. వాస్తవానికి కావేరీ నది ఒకచోట వేగంగా మలుపు తీసుకుంటుంది. ఆ వంపు పక్కనే మాలంగి గ్రామం ఉంది. ఆ ప్రవాహ వేగం ఒడ్డున ఉన్న మాలంగి గ్రామాన్ని తనలో కల్పించుకుంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నదిలో ఈ మార్పు కూడా 17వ శతాబ్దపు కరువు ఫలితంగానే ఏర్పడిందన్నారు. At that time, agriculture was the main profession, and in order to prevent water going off, there used to be some kind of anecut, not the proper dams, but a small storage kind of thing. Now, when it was done on a larger scale during Vijayanagara period, okay, so because it was later, not during Gangas, so later when it was done, definitely when you stop the running water, it causes a whirlpool. Okay, that is the reason for Malangi. It has got nothing to do with the curse. Okay, curse is only a mythological creation. మైసూరు రాజు కుటుంబంలో ఒక తరానికి పిల్లలు పుట్టకపోవడానికి కూడా శాపం కారణం కాదు. జీవ సంబంధమైన రుగ్మతనే కారణం. దాన్ని ఇన్బ్రీడింగ్ డిప్రెషన్ అంటారు. రాజకుటుంబం తమ కుటుంబానికి చెందిన వారినే పెళ్లి చేసుకునే ఆనవాయితీ మొదలుపెట్టారో అప్పటి నుంచే ఇలా అవుతోందని చెబుతారు. విషయం ఇక్కడితో ముగియలేదు. కొత్త చర్చకు కారణమవుతోంది. ఇక్కడి నుంచి కథ కావేరీ నదిలా వేగంగా మలుపు తీసుకుంటుంది. ఇది మళ్లీ మనల్ని శాపం కథ నుంచి ఒడ్డున పడేస్తుంది. చరిత్రకారులు, శాస్త్రవేత్తల వాదనలను ప్రజలు చాలాసార్లు విన్నారు. కానీ వాటిని పూర్తిగా తిరస్కరిస్తుంటారు. ఈ విధ్వంసానికి మూలం అలమేలమ్మ శాపమే అన్నది గ్రామస్తుల నమ్మకం. లేకుంటే రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్లో అలమేలమ్మ ఆలయం ఎందుకుంది? ఆ గుడిలో ఆమె విగ్రహం ఎందుకుంది? ప్రతి దసరాకు ఆ విగ్రహాన్ని రాజకుటుంబం ఎందుకు పూజిస్తుంది? There is a temple inside the palace in one corner. In that palace, in the temple, there is a sculpture of Alumelamma, which is made out of wood. No puja for that, no offerings to that, but it is there. During Dasara time, one of the days of the 9 rituals day, it will be taken out. All the jewels will be decorated with that, and it will be kept on the back of the elephant, and they go 3 rounds to the palace inside. Common man will not be allowed. అలాంటిదే మాలంగి గ్రామంలోనూ మాకు కనిపించింది. రాణి ఎక్కడి నుంచైతే కావేరీ నదిలో దూకిందో ఆ ఒడ్డునే అలమేలమ్మ ఆలయం ఉంది. ఆ ఆలయాన్ని కట్టింది ఎవరో కాదు, మైసూరు రాజు కుటుంబమే. అలమేలమ్మ శాప నుంచి రాజకుటుంబం నేటికి విముక్తి పొందినట్టు కనిపించదు. ఆలయంలో విగ్రహాన్ని పెట్టినప్పుడల్లా పగుళ్లు ఏర్పడతాయి. తర్వాత ముక్కలుగా మారి నేలపై చెల్లాచెదురుగా పడిపోతుంది. तो मैसूर राजवंश इस श्राप से बचने के लिए इस मंदिर का निर्माण काम करवाता है. इस मंदिर में आलमेलम्मा की एक मूर्ति स्थापित करवाता है. लेकिन हैरानी की बात यह है कि वो मूर्ति यहाँ टिकती नहीं है. वो मूर्ति खुद ब खुद खंडित हो जाती है, जिसके बाद उस मूर्ति को कावेरी के ठीक उसी जगह पर विसर्जित किया जाता है जहाँ से अल्मेलम्मा ने कूद कर अपनी जान दी थी. నమ్మండి నమ్మకపోండి, ఇది చాలా సంక్లిష్టమైన కథ. శాస్త్రీయ కథను ప్రజలు సరిగ్గా అర్థం చేసుకోలేదా? లేదంటే శాపం కథ సృష్టించారా? లాజికల్గా ముగించడానికి నిపుణులు ఈ రకమైన కథను చెబుతున్నారా?
ఈ స్టోరీ అయితే చాలా ఏళ్ల నాటిదే, మున్ముందు కూడా పోతూనే ఉంటుంది. విశ్వాసం, అంధవిశ్వాసాల మధ్య ఏదైనా నిజం ఉందంటే అది తలకాడులోని ఇసుకలో నిక్షిప్తమైన ఈ పురాతన దృశ్యమే.